ఈ కథ కల్పితమే అవ్వచ్చు, కానీ ఈ సందర్భంలో మీతో పంచుకోవాలి అనిపించింది. ఎందుకు అంటే చివర్లో చెప్తా. పాతకాలంలో ఆ దేశంలో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదట. వయసైపోయి ఏ పనులు చెయ్యలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకుని వెళ్లి ఎత్తైన కొండ ప్రాంతాలలో వదిలేసి వచ్చేవారట. అయితే తమ పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట. ఓ యువకుడు కూడా తన తల్లి వయస్సు పైబడి చేతకాని స్థితిలో ఉందని ఆమెను తన భుజాలపై మోసుకొని కొండల్లో వదిలేసి రావడానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో భుజంపై ఉన్న తన తల్లి ఏదో చేస్తున్నట్లు గమనించాడు. అది గమనించినా కూడా ఆ కొడుకు ఆమెను ఏమీ ప్రశ్నించకుండానే అలాగే కొండ ప్రాంతానికి ఆమెను మోసుకొని వెళుతూనే ఉన్నాడు. ఇక ఆ కొండ ప్రాంతానికి చేరుకున్నాక తల్లిని కిందికి దింపి వెనుతిరిగి వెళుతూ, అమ్మా, నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు ఆ చెట్లు కొమ్మలను తుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు? దానికి ఆ తల్లి, నాయనా, నేను ముసల్దాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావు. పర్వాలేదు, మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరంగా నన్ను తీసుకుని వచ్చేశావు. ఒకవేళ నువ్వు దారి తప్పిపోయి ఇబ్బంది పడతావేమోనని భయంతో ఆ కొమ్మలను తెంపి దారి పొడవునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో నువ్వు జాగ్రత్తగా ఇంటికిలు నాయనా అంది. ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే కదా. అమ్మతనానికి రూపాలుండవు, అమ్మ నోటికి శాపాలు ఉండవు. మనసున్నదే అమ్మ, మంచి కోరేదే అమ్మ. ఈ కథ కల్పితమే కావచ్చు, కానీ ఓ చక్కని సందేశాన్నిస్తుంది కదూ. అమ్మను ప్రేమించే మీరు ఈ చిట్టి కథను 10గురితో పంచుకోండి. అలాగే ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి అనిపిస్తోంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఎక్కడో ఉద్యోగరీత్యానో చదువు రీత్యానో దూరంగా ఉన్నారు కదా, వారు గనుక ఈ చిట్టి కథను వింటున్న సందర్భంలో తమ ఆలోచనల్ని ప్రాణాల్ని మీపై పెట్టుకుని ఉన్న మీ తల్లిదండ్రులకు ఒక్క ఫోన్ కాల్ చేసి ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు అలా చేస్తే తప్పకుండా వారి మనసు ఎంతో ఆనందానికి గురవుతుంది. నిజం మిత్రమా, నా మాటను నమ్ము. తప్పకుండా ఇప్పుడే ఈ క్షణమే ఒక్క నిమిషం ఓపిక పట్టి వారికి కాల్ చేసి మాట్లాడతావుగా?